జనసేనలో చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి పార్టీలోకి పలు చేరికలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరికి జనసేన కార్యాలయానికి ఫిబ్రవరి 1న జనసేనాని పవన్ కళ్యాణ్ రానున్నారు. అదే రోజు అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వికృతి శ్రీనివాసరావు తన అనుచరులతో పాటుగా పలు స్థానిక నేతలు కూడా జనసేన గండువా కప్పుకోనున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఫిబ్రవరి 4న జనసేనలో చేరబోతున్నారు. ఇక జనసేనాని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అలాగే అదే రోజు అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల మొత్తం జిల్లాల వారీగా మీటింగులు, బహిరంగ సభలు, వారాహి యాత్రలతో జనసేనాని పవన్ కళ్యాణ్ బిజీగా గడపనున్నారు. వైసీపీ నుంచి ప్రముఖులను, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కొంతమంది ప్రముఖులు ఈ సభల్లో జనసేన పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ఇక జనసేనాని స్పీడ్ పెంచబోతున్నారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, సో మొత్తానికి ఎలా చూడాలి? ఒక్కొక్కరిగా చూస్తున్నాం, చాలా మంది పెద్ద ప్రముఖులు జనసేనలో చేరేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. వరుసగా వారి జాయినింగ్స్ కూడా ఉండబోతున్నాయి. సో ఎలా మారబోతుంది అనుకోవచ్చు? ఫిబ్రవరి 1 నుంచి ఇంకా ఎలా ఉండబోతుంది? మార్నింగ్ సతీష్, మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మాత్రం రోజు రోజుకి కూడా జనసేనాని బలం పుంజుకుండా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ జనసేనాని ప్రతి అడుగు కూడా ఆచితూచి అడుగు వేస్తూ ప్రతి ఒక్కరికి యొక్క నాయకత్వాన్ని ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఉందో అంటూ కూడా పరిశీలన చేసుకుని మరి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి కానివ్వండి, ఇతర ఏదైతే రంగాల నుంచి కానివ్వండి, జనసేన పార్టీలో చేరితే తనకి ఏదో మనుగడ ఉంటుంది. జనసేన పార్టీ కంపల్సరిగా రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా జనసేన పార్టీ కలువ తప్పడం పార్టీ కండవ కప్పుకోవడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఊళ్ళూరుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే రేపు ఫిబ్రవరి నెల నుంచి కూడా జనసేన అయితే భారీగానే ఏదైతే వ్యూహరచన చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అటు ప్రచారానికి కానివ్వండి, ఇతరత్ర అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ చాలా వేగంగా ముందుకెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజలతో మమేకమై ఉండాలా, ప్రజల్లో నాడిని పట్టుకోవాలా, ఓటుని ఏదైతే సభలకు వచ్చేటటువంటి ప్రజల్ని ఓటు బ్యాంక్ మార్చుకోవాలనే ఆలోచనతో ఇప్పటికే శరవేగంగా అడుగులైతే వేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆకర్షితులైనటువంటి వారిని కూడా పార్టీలో చేర్చుకుంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. రేపు 1వ తారీఖున మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్పటి నుంచే చేరికలకి తెరతీసినటువంటి పరిస్థితి. ఏ పార్టీ నుంచి వచ్చినా సరే, అంటే ముఖ్యంగా అధికార పక్షం నుంచి జనసేన పార్టీలకు ఎక్కువగా నేతలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూసాం, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అయితే రాజీనామా చేయడం కూడా జరిగింది. ఆయన ఈ నెల 4వ తేదీన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి భారీ ఎత్తున ర్యాలీతోటి మంగళగిరి కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ చేరుకుని సాయంత్రం 4:30 గంటలకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తోటి కండవా కూడా కప్పించుకుంటారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా అవనిగడ్డకు చెందినటువంటి ప్రముఖ కాంట్రాక్టర్ ఈయన ఏదైతే యూపీ ముఖ్యమంత్రి ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ కూడా అతి సన్నిహితులుగా చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పొన్నాల లక్ష్మికి సంబంధించి ఆయన సన్నిహితులుగా ఉన్నటువంటి పరిస్థితి, మాజీ మంత్రి. అదే ఇవి ప్రముఖులందరితో కూడా సన్నిహితంగా ఉన్నటువంటి వికృతి శ్రీనివాసరావుని అవనిగడ్డ నుంచి కూడా ఆయన పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ఏదైతే అవనిగడ్డ నియోజకవర్గం కానివ్వండి, ఇతరత్ర తనకి సంబంధించిన ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం పంపి కొంతమందిని అయితే పార్టీలో చేర్చి ఆలోచనలు కూడా ఆయన అవనిగట్టించి ఆయన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద జనసేనాని మాత్రం ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి భారీ బహిరంగ సభను కూడా 4వ తారీఖున పెడతారని కూడా సమాచారం అంతా ఉంది. 4వ తారీఖు కనుక భారీ బహిరంగ సభ పెట్టినట్లయితే కనుక ఆయన ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. అంటే ఈ ఎలక్షన్కి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ని కూడా హైర్గా తీసుకుంటున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ విధంగా మొత్తం ఎలక్షన్కి సంబంధించి షెడ్యూల్ అంతా కూడా బిజీగా ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఆయన గడపనున్నారు. ఫిబ్రవరి నెలలో కనుక ఆయన కనుక
మొత్తం బిజీగా షెడ్యూల్తో గడుపుతానే అక్కడ ఏదైతే జిల్లాల పర్యటన ఉందో ఆ జిల్లాల్లోనే కొంతమందిని పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ కండువా కప్పి ముందుకు సాగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తం మీద జనసేన అయితే మాత్రం గేరు మార్చి వ్యూహరచనతోటి ముందుకు సాగుతున్న తరుణంలో అవతల ఉన్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి మాత్రం అంతుచిక్కిన ఆలోచనలు అయితే ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ నిమిషాన్ని ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో కూడా తెలవనటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఫిబ్రవరి నుంచి కూడా బిజీ షెడ్యూల్తో అటు వారాహి కానివ్వండి, జిల్లాల వారీగా మీటింగ్స్ కానివ్వండి, గ్రామస్థాయి నాయకులతోటి మమేకమయ్యే కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా భారీ బహిరంగ సభలతో కానివ్వండి, ప్రతిరోజు కూడా ఏదో ఒక షెడ్యూల్ తోటి ప్రజల్లోనే ఉండాలని ఆయన డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే ఎన్నికలకి సమీపిస్తున్న సమయంలో ఎలక్షన్ కూడా దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ డెసిషన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు కొంతమందిని కూడా స్టార్ క్యాంపెయినర్స్ని కూడా దింపుతారనే ఆలోచనతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణే జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు కొంతమంది ఏదైతే మేము పార్టీకి సేవ చేస్తాం, పార్టీకి ప్రచారం చేస్తామని ఎవరైతే సినిమా యాక్టర్స్ కానివ్వండి ఇతర వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ కూడా పార్టీతో పాటు పవన్ కళ్యాణ్తో పాటు స్టేజ్ మీదకి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా కూడా పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా వస్తారంటూ కూడా కొంతమంది పైన ఊహాగానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. సతీష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.